హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న ఆరంభం అనే మూవీ చూశాను. ఈ సినిమా ట్రైలర్ చూశాను. ఇది టైం ట్రావెల్ మీద తీసిన ఒక అంటే చిన్న మూవీయే కానీ క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పి ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది. ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ వచ్చిద్దా ఓటీటీలో అని చూస్తూ ఉన్నాను. ఈటీవీ విన్లో వచ్చింది. ఈటీవీ సబ్స్క్రిప్షన్ నాకు లేదు అని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇది ఈ వీకెండ్ అమెజాన్ ప్రైమ్లో మరియు భవానీ హెచ్డి మూవీస్లో కూడా యూట్యూబ్లో రిలీజ్ అయినట్టుంది. సో నేనైతే ప్రైమ్లో చూశాను. నాకు మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఏంటంటే డెజావు. అదే ఈ సినిమాకి నేను తమిళలో పెట్టిన క్యాప్షన్ నేను పెట్టింది కాదు. యాక్చువల్గా వాళ్ళ పోస్టర్స్లో రిలీజ్ చేసింది మూవీది. అంటే మనకి జరిగింది ఎప్పుడో అంతకుముందు ఒకసారి చూసింది మళ్ళీ ఎప్పుడో చూసినట్టు అనిపించడం అనమాట. అంటే జరిగిందే మళ్ళీ జరగడం. సో దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు ఒక సైంటిస్ట్. హీరోని మళ్ళా రిపీట్ చేయడం అట్లా ట్రై చేస్తారనమాట. ఆ ఎక్స్పెరిమెంట్ హీరో వచ్చేసి కేర్ ఆఫ్ కంచరపాలెంలో దశల్లో ఉంటారు కదా, ఒకటే ఈ క్యారెక్టర్. సో అందులో మంచి అంటే యంగేజ్లో ఉన్న హీరో అనమాట. మోహన్ భగత్ అంటే అతని పేరు. అతను కేర్ ఆఫ్ కంచరపాలెంలో కూడా బాగా చేశాడు, ఇందులో కూడా చాలా బాగా చేశాడు. సో సైంటిస్ట్ మనకు తెలిసిన సైంటిస్ట్ అర్జున్ రెడ్డిలో ఉంటాడు డాక్టర్ లాగా. అతను చాలా మూవీస్లో ఉన్నాడు. ఇట్లాంటి సైంటిస్ట్ క్యారెక్టర్లు చాలా చేశాడు. చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా రోల్ కూడా బాగుంది. హీరో అమ్మ రోల్ బాగుంది. సో ఇంకా ఇన్వెస్టిగేషను అంతే కొన్ని క్యారెక్టర్సే ఉంటాయి, కానీ సినిమా బాగుంది అనిపించింది నాకు. కాన్సెప్ట్ బాగుంది. ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం స్లోగా ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ బాగుంటుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇది తెలుగులో ఒక చిన్న విలేజ్లో జరిగే ఇంటర్స్టెల్లార్ కైండ్ ఆఫ్ స్టోరీ అనుకోండి. సో ఇంటర్స్టెల్లార్ టైప్లోనే ఉంటుంది కొన్ని. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు జరిగేదాన్ని మనం ఏం మార్చలేము. సో ఏంటంటే ఒక సీక్వెన్స్ అంటే ఒక జర్నీ మనకి 2 సార్లు రిపీట్ అయితే 2 సార్లు సేమే అయిద్ది అనమాట యాక్చువల్గా అయితే. సో డైరెక్టర్ ఏంటంటే తెలివిగా కొన్ని పాయింట్స్ ఫస్ట్ ఫేజ్లో కొన్ని పాయింట్స్ సెకండ్ టైం ట్రావెల్లో చూపించి కొంచెం నాకు మ్యాజిక్లా అనిపించింది అనమాట. సో మీరు ఇంటర్స్టెల్లార్ మూవీ చూస్తే ఏంటంటే మీకు సేమ్ హీరో టైం ట్రావెల్ చేసి వాళ్ళ కూతురున్న దానికి విండోలు కొడుతుంటాడు అనమాట. మనకి హీరోకి మళ్ళీ సౌండ్లు వినపడుతుంటాయి, ఏదేదో సౌండ్లు. అతను వేరే టైం నుంచి అతను కొడుతుంటాడు. ఈ టైంలో హీరో వినపడుతుంటాయి. ఇట్లాంటివి కూడా పెట్టాడు అనమాట యాక్చువల్గా డైరెక్టర్. నాకైతే చాలా మంచి ప్రయత్నం అనిపించింది. ఇది చిన్న సినిమా అయినప్పటికీ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో క్వాలిటీ పరంగా కానీ క్యాస్ట్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ చాలా బాగుంది. సో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈటీవీ విన్లో కూడా ఉన్నట్టుంది. భవానీ హెచ్డి యూట్యూబ్లో ఉంది. ఖచ్చితంగా చూసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తే ఏంటంటే ఓటీటీలో చూస్తే ఏమైతేలే అనుకుంటాంలే, కానీ ఓటీటీలో చూసినా కానీ ఆ డైరెక్టర్కైనా ఆ క్యాస్ట్ అండ్ క్రూకైనా మంచి పేరు వచ్చింది. ఎక్కువ మంది చూస్తే నెక్స్ట్ టైం వాళ్ళు వేరే మూవీ తీసినప్పుడు వేరే ప్రొడ్యూసర్లు కొనడానికైనా కానీ వేరే ఓటీటీలో ఎక్కువ ప్రైస్ తీసుకోవడానికైనా ఉపయోగపడింది. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.